Hello everyone, this is Krishnaveni. Welcome to Pharmapedia. So today's questions are from pharmacology subject. So pharmacology subject నుంచి కొన్ని MCQs ని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ని అర్థం చేసుకొని ఆప్షన్స్ ని చూస్ చేసుకుందాం. సో లెట్స్ సీ. First question, spironolactone is a prodrug and its active metabolite is. సో క్వశ్చన్ ఏం అడిగారు, స్పైరోనోలాక్టోన్ అనేది ప్రోడ్రగ్ అంట. సో ఈ స్పైరోనోలాక్టోన్ది యాక్టివ్ మెటబలైట్ ఏంటిది? ఫస్ట్ ప్రోడ్రగ్ ఏంటిదంటే ఈ స్పైరోనోలాక్టోన్ అనేది ప్రోడ్రగ్. సో దాని యాక్షన్ ఇది కంప్లీట్ చేసుకుంటుంది. అండ్ యాక్షన్ అంటే మెకానిజం ఆఫ్ యాక్షన్, దాని థెరపెటిక్ యాక్టివిటీ అనమాట. దాన్ని అది కంప్లీట్ చేసుకొని అది బాడీలో నుంచి ఎక్స్క్రీట్ అయిపోవాలి కదా. సో అది ఎక్స్క్రీట్ అయిపోవాలి అంటే ఈ స్పైరోనోలాక్టోన్ యాక్టివ్ మెటబలైట్గా కన్వర్ట్ అవ్వాలన్నమాట. సో దట్ అది బాడీ నుంచి బయటికి ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో ఈ స్పైరోనోలాక్టోన్ ఈ ఆప్షన్స్లో ఏ డ్రగ్గా కన్వర్ట్ అయితే అది బాడీలో నుంచి ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో ఆప్షన్స్ ఏంటిది? డిస్మిథైల్ స్పైరోనోలాక్టోన్, క్యానిరినిన్, అసిటైల్ స్పైరోనోలాక్టోన్, నన్ ఆఫ్ ది అబవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ స్పైరోనోలాక్టోన్ की एक्टिव मेटाबोलाइट इज ऑप्शन बी कैनरिनिन. नेक्स्ट क्वेश्चन, सेकंड क्वेश्चन, మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ఈజ్ అబ్జార్బ్డ్ త్రూ. సో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ అంటే మనం బాడీలో అడ్మినిస్టర్ చేసుకున్న డ్రగ్ అది అబ్జార్బ్ అవ్వాలి కదా. సో ఏ రూట్ నుంచి అది, అంటే ఏ రూట్ ఇన్ ద సెన్స్ ఏ ట్రాన్స్పోర్ట్ మెకానిజం నుంచి ఆ డ్రగ్ అనేది అబ్జార్బ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఏంటిది ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు? యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, ప్యాసివ్ డిఫ్యూజన్, అయాన్ పేర్ డిఫ్యూజన్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి, ప్యాసివ్ డిఫ్యూజన్ నుంచి మోస్ట్ ఆఫ్ ద డ్రగ్ అనేది బాడీలోకి అబ్జార్బ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటిది? పెంటోలమైన్ ఈజ్ కాంపిటేటివ్ యాంటగానిజం ఆఫ్. సో పెంటోలమైన్ అనే డ్రగ్ దేనికి కాంపిటేటివ్, అంటే ఏ డ్రగ్ యొక్క కాంపిటేటివ్ యాంటగానిజం అనమాట. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? అసిటైల్ కోలిన్, ఆప్షన్ బి ఐసోప్రినాలిన్, ఆప్షన్ సి నార్ అడ్రినలిన్, ఆప్షన్ డి అట్రోపిన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నార్ అడ్రినలిన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటిది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ CYP450 ఎంజైమ్ ఇన్హిబిటర్. సో ఈ ఎంజైమ్కి ఇన్హిబిటర్ ఏ అంటే ఈ ఇచ్చిన దాంట్లో ఈ డ్రగ్స్లో ఏది CYP450 ఎంజైమ్కి ఇన్హిబిటర్? సో ఆప్షన్స్ ఏంటిది? గ్రేప్ జ్యూస్, ఆప్షన్ బి రిఫాంప్సిన్, ఆప్షన్ సి బార్బిట్యూరేట్స్, ఆప్షన్ డి కార్బామాజిపైన్. సో ఆన్సర్ ఏంటిదంటే CYP450 ఎంజైమ్కి ఇన్హిబిటర్ ఏంటిదంటే ఆప్షన్ ఏ గ్రేప్ జ్యూస్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటిది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిసెప్టర్ షోస్ ద స్లోయెస్ట్ రెస్పాన్స్. అయితే ఈ ఆప్షన్స్లో ఏ రిసెప్టర్ స్లోయెస్ట్ రెస్పాన్స్ని అంటే స్లోయెస్ట్ యాక్టివిటీస్ని చేస్తుందన్నమాట. సో ఆప్షన్స్ ఏంటిది? GPCR, ఆప్షన్ బి అయాన్ ఛానల్, ఆప్షన్ సి ఎంజైమ్ లింక్డ్, ఆప్షన్ డి స్టెరాయిడ్ రిసెప్టర్. సో ఈ రిసెప్టర్స్లో ఈ ఇచ్చిన ఆప్షన్స్లో స్లోయెస్ట్ రెస్పాన్స్ని చూపించే రిసెప్టర్ ఏంటిది? ఆప్షన్ డి స్టెరాయిడ్ రిసెప్టర్. సో ఐ హోప్ ఈ క్వశ్చన్స్ మీకు అర్థమయ్యాయి అండ్ ఆన్సర్ కూడా ఈజీగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.